హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు మన పక్కన అయితే చూస్తున్నారు కదా, టాటా మ్యాజిక్ ఎక్స్ప్రెస్ అనమాట. మనం టాటా ఏఎస్ ఇవన్నీ వీడియోస్ చేసినప్పుడు ఈ టాటా మ్యాజిక్ ఎక్స్ప్రెస్ గురించి అయితే చాలా మంది వీడియో చేయమని అడిగారు కదా. అందుకే నేను రాజమండ్రిలో ఉన్న విష్ణు క్యారియర్స్కి అయితే వచ్చేసాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే టోటల్ టాటా మ్యాజిక్ ఎక్స్ప్రెస్. ఎవరైతే పాసింజర్ వెహికల్, ఒక చిన్న వెహికల్ కావాలనుకుంటారు, అంటే స్కూల్ పర్పస్లో తిప్పడానికి కానీ అలా కమర్షియల్ పర్పస్లో వాడుకుందాం అనుకుంటారో వాళ్ళైతే ఇది చూస్ చేసుకోవచ్చు. పాసింజర్ వెహికల్ ఇది. దీని వెనకాల లోడ్ బాడీ ఇలాంటిది అయితే ఏముండదు, లోపల సీటింగ్తో పాటు అయితే వస్తుంది. స్టార్టింగ్ దీంట్లో మనం కీ చూసుకుంటే ఈ టైప్లో అయితే ఉందన్నమాట, బేసిక్ కీయే. సో ఇక్కడ చూస్తున్నారు కదా, పైన చిన్న టాటా లోగో తోటి బేసిక్ కీ అయితే ఉంది. అండ్ ఇంకా ఇక్కడ చూసుకుంటే టోటల్ విండ్షీల్డ్ అయితే చూస్తున్నారు కదా, కొంచెం వైడ్ గ్లాస్ ఏరియా అయితే దీంతో పాటు ఇవ్వడం జరిగింది. కొంచెం గ్రీన్ టింట్తో పాటు అయితే వచ్చిందనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి వాషర్స్ అయితే దీంతో పాటు ఇంటిగ్రేట్ చేశారు. ఇక్కడ వైపర్స్ అయితే కనబడుతుంది, ఇక్కడ ట్యూబ్స్ అయితే చూస్తున్నారు కదా. సో వాషర్స్, వైపర్స్ మొత్తం కలిపి దీంతోనే ఇంటిగ్రేట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మ్యాజిక్ది యాజ్ వెల్ యాజ్ ఎక్స్ప్రెస్ది అండ్ టాటా లోగో అయితే ఇక్కడ 3D టైప్ లోగో అయితే దీంతో పాటు ఇవ్వడం జరిగింది. అండ్ ఇదంతా కూడా ఏంటంటే మొత్తం ఫైబర్ యూనిట్ వస్తుంది, టోటల్ హార్డ్ ఫైబర్ యూనిట్ అయితే వస్తుంది అనమాట ఇదంతా కూడా. అండ్ నెక్స్ట్ దీంట్లో లైట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక దీంట్లో ఎల్ఈడి అయితే ఏం రావు, టోటల్ అంతా కూడా హాలోజన్ సెటప్లోనే వస్తాయి. హై బీమ్, లో బీమ్ మొత్తం అంతా కూడా దీంట్లోనే ఇంటిగ్రేట్ అయ్యి ఉంటాయి. టోటల్గా సిగ్నల్ లైట్స్ అనేది బోత్ సైడ్స్ ఈ టైప్లో అయితే లైట్ అవుతున్నాయి. ఈవెన్ సిగ్నల్ లైట్స్ అనేది ఈ సైడ్ కూడా ఉన్నాయి అనమాట, ఫ్రంట్ ఒకటే కాదు సైడ్ కూడా ఉన్నాయి. అండ్ బ్యాక్ యాజ్ యూజువల్ ఉంటాయి కదా. సో బ్యాక్ సైడ్ అయితే చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ ఈ టైప్లో లైట్ అవుతున్నాయి మనకి సిగ్నల్ లైట్స్ అనేది. ఇక్కడ సర్క్యులర్ టైప్లో మనకి డిఫరెంట్గా అయితే ఇచ్చారు. పైన వచ్చేటప్పటికి టైల్ ల్యాంప్, స్టాప్ ల్యాంప్ అనమాట, అండ్ సిగ్నల్ ల్యాంప్. అండ్ ఇది వచ్చేటప్పటికి రివర్స్ లైట్ అయితే ఈ టైప్లో ఉంది. అండ్ రిఫ్లెక్టర్ అయితే చూస్తున్నారు కదా, ఈ టైప్లో అయితే ఇచ్చారు అనమాట, వెర్టికల్గా ఇదైతే ఇచ్చారు. అండ్ టోటల్ రెడ్ రిఫ్లెక్టర్ టేప్ కూడా దీంతో పాటు స్టిక్ చేశారు. అండ్ నెక్స్ట్ దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నా సరే టోటల్గా 150 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. సో ఎక్కడ ఎటువంటి ఇష్యూ అయితే ఏముండదు. టైర్ సెక్షన్ చూసుకున్నా సరే ఇక్కడ చూస్తున్నారు కదా, 155R13 అంటే రేడియల్ ట్యూబ్లెస్ టైర్స్ 13 అయితే వస్తాయి అనమాట. వీల్ అనేది 13 వస్తుంది. దీంట్లో ఎల్ఐ వీల్స్ అలాంటిది అయితే ఏం రావు, స్టీల్ వీల్ వస్తుంది విత్ 4 bolt ఫిట్టింగ్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకా దీంట్లో సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే కనుక ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా పారాబోలిక్ లీవ్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే వస్తాయి. ఫ్రంట్ వచ్చేటప్పటికి 4 leaves అయితే ఉంటాయి. బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక 3 leaves అయితే ఉంటాయి. సో ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి 3 leaves అయితే ఉంటాయి. అండ్ దీంట్లో బ్రేకింగ్ గురించి చూసుకుంటే కనుక మనకి ఫ్రంట్ వచ్చేటప్పటికి డిస్క్ బ్రేక్లు అయితే వస్తాయి, బ్యాక్ వచ్చేటప్పటికి డ్రమ్ బ్రేక్ అయితే వస్తుంది. అండ్ దాంతోపాటు ABS కూడా ఉంటుంది. టోటల్గా ఈ వెహికల్ది లెంత్ వచ్చేటప్పటికి ఏంటంటే 12.4 అడుగులు అయితే ఉంటుంది అనమాట టోటల్ లెంత్ వచ్చేటప్పటికి. ఇంట్లో వచ్చేటప్పటికి ఫ్రంట్ ఈ టైప్లో డోర్ అయితే వస్తుంది. అండ్ లాక్ వచ్చేటప్పటికి ఈ టైప్లోనే మనం మాన్యువల్ లాకే ఉంటుంది. నాకు స్టార్టింగ్ మీకు కీ అయితే చూపించాను కదా, ఈ టైప్లోనే మాన్యువల్ లాక్ అయితే ఉంటుంది. ఇదొక డోర్, ఇది డ్రైవర్కి యాజ్ వెల్ యాజ్ డ్రైవర్ పక్కన పాసింజర్ కూర్చోడానికి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి ఈ విండో మనకు ఓపెన్ చేసుకోవడానికి ఏం రాదు, ఇది వచ్చేటప్పటికి టోటల్ ఫిక్స్డ్ అయితే వస్తుంది. అండ్ ఇంకా ఈ బ్యాక్ సైడ్కి వస్తే కనుక ఇక్కడ ఒక డోర్ అయితే వస్తుంది. ఇది వచ్చేటప్పటికి మనకి విండో గ్లాస్ ఏరియా అనేది మనం స్లైడ్ చేసుకోవచ్చు. సో ఈ టైప్లో స్లైడ్ చేసుకోవచ్చు, మనకి లోపలికి ఎయిర్ రావడం గురించి అదేను. అండ్ లోపల సీటింగ్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే చూస్తున్నారు కదా, ఫ్రంట్ 2 అయితే వచ్చాయి. అండ్ ఇక్కడ 3 members అనమాట. అండ్ ఇంకా ఇట్ సైడ్ చూసుకుంటే కనుక 2 members, అలాగే బ్యాక్ సీట్లో అంటే లాస్ట్ సీట్లో చూసుకుంటే 3 members, అంటే 3 + 2 ఇక్కడికి వచ్చేటప్పటికి 5. అండ్ ఇక్కడ ఒక 3 యాడ్ చేసుకుంటే మనకి టోటల్ 8. అండ్ డ్రైవర్ పక్కన సీట్ 9 ప్లస్ డ్రైవర్ అయితే వస్తుంది అనమాట టోటల్ దీంట్లో సీటింగ్ వచ్చేటప్పటికి. అండ్ ఈవెన్ ఈ బ్యాక్ సైడ్ కూడా మనం లోపల నుంచి స్లైడ్ చేసుకునే టైప్లో అయితే ఉంది. మెయిన్ ఈ గ్లాస్ ఏరియా అనేది ఎక్కువ ఇవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే లోపల కూర్చున్న వాళ్ళకి కొంచెం ఏరీ ఫీల్ అనేది అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నా మనకి చూస్తున్నారు కదా, టోటల్ వైడ్ గ్లాస్ ఏరియా అయితే ఉంది. ఇక్కడ మనకి హై మౌంట్ లైట్ అది ఏం లేదు, టైల్ ల్యాంప్ అదేను. బట్ మనం యాజ్ అన్ యాక్సరీస్లో మనం ఏం అందాలైనా చేయించుకోవచ్చు, అది వేరే విషయం అనుకోండి. అండ్ ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకి టాటా అనేది ఎంబోసింగ్ టైప్లో ఇక్కడ ఒక లోగో అయితే ఇవ్వడం జరిగింది. ఈవెన్ ఇక్కడ కూడా హ్యాండిల్ అయితే ఉంది. అండ్ ఇది వచ్చేటప్పటికి నెంబర్ బోర్డ్ స్పేస్ ఇది. సో ఈ టైప్లో మనం అయితే ఈ డోర్ ఓపెన్ చేసుకోవచ్చు. డోర్ ఓపెన్ చేసుకుంటే లోపల వచ్చేటప్పటికి మనకి స్పేర్ వీల్ అయితే ఉంటుంది. ఇదే సేమ్ మనకి CNG దాంతో చూసుకుంటే ఏంటంటే ఈ ప్లేస్లో CNG ట్యాంక్ అయితే ఉంటుంది. అండ్ దీంతోపాటు ఇక్కడ మనకి రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఒక సెన్సార్ అయితే ఉంది, అండ్ దెన్ ఇక్కడ ఒక సెన్సార్ అయితే ఉంది. టోటల్గా 2 సెన్సార్లు అయితే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఇచ్చారు. పెట్రోల్ ట్యాంక్ అనేది మనకి ఇక్కడ నుంచి ఫ్యూయల్ లిడ్ అయితే ఇచ్చారు. E20 క్యాపబిలిటీ తోటి ఇదైతే వచ్చింది అనమాట. అంటే ఇథనాల్ 20%, పెట్రోల్ 80%, మిక్స్ అండ్ పెట్రోల్ కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ టోటల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేటప్పటికి 26 లీటర్లు టోటల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది. అండ్ మైలేజ్ వచ్చేటప్పటికి కంపెనీ క్లెయిమ్డ్ అయితే 21. కాకపోతే ఇన్ రియల్ వరల్డ్ కండిషన్స్లో దీన్ని ఆల్రెడీ వాడుతున్న వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకున్న దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళకు 15-16 వరకు వస్తుందని అయితే చెప్పారు. మీలో కూడా ఒకవేళ ఈ వెహికల్ వాడుతున్నట్టయితే, టాటా మ్యాజిక్ ఎక్స్ప్రెస్ పెట్రోల్ వర్షన్ వాడుతున్నట్టయితే కనుక మీకు ఇన్ రియల్ వరల్డ్ కండిషన్స్లో అసలు మైలేజ్ ఎంత వస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ ఒక ఫుట్ రెస్ట్ అయితే ఉంది, బట్ రైట్ సైడ్ అయితే లేదు. అండ్ ఈ డోర్ ఓపెనింగ్ అయితే చూస్తున్నారు కదా ఇట్ సైడ్ నుంచి.
అండ్ ఈ డ్రైవర్ పక్కన సీట్ చూసుకుంటే కనుక సో ఈ డోర్లో చూసుకుంటే మనకి ఈ టైప్లో అయితే ఉంది. ఆల్మోస్ట్ మనకి 90 డిగ్రీ ఓపెనింగ్ అయితే ఉంటుంది. టాటాలో మనకి కార్స్ చూసినా ఏదైనా సరే మనకి మోస్ట్లీ 90 డిగ్రీ ఓపెనింగ్ అయితే ఇస్తున్నారు. ఇంట్లో పవర్ విండోస్ అయితే ఏం రావు కదా, జస్ట్ ఇలా మాన్యువల్గానే మనం ఓపెన్ చేసుకోవాలన్నా క్లోజ్ చేసుకోవాలన్నా మాన్యువల్గానే చేసుకోవాలి. అండ్ ఈ లాక్ కూడా ఏంటంటే మనకి డ్రైవర్ సైడ్ నుంచి ఇది లోపల లాక్ చేసేసి ఇది డోర్ వేసేసారు అనుకోండి, బయట నుంచి తీసుకోవడానికి అయితే ఉండదు అనమాట. ఇది ఒక సేఫ్టీ పర్పస్. ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి లాక్ అయితే ఏం లేదు, జస్ట్ ఇక్కడ ప్లెయిన్గా అయితే ఉంది, ఇక్కడ లాక్ అయితే ఏం లేదు. మనకి డ్రైవర్కి యాజ్ వెల్ యాజ్ ప్యాసింజర్కి ఇక్కడ చూస్తున్నారు కదా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లు అయితే వచ్చాయి. సో అండ్ దెన్ రిక్లైన్ ఆప్షన్ అనేది ఏంటంటే మనకి బ్యాక్ ఉండదు, బట్ ఇలా ఫ్రంట్కి మనం మూవ్ చేసుకోవడానికి ఉంటుంది. ఎందుకంటే రిపేర్స్ అవి ఏమైనా చేసుకోవాలన్నా సరే మనకి ఇంజిన్ అనేది ఇక్కడే ఉంటుంది కాబట్టి ఇవి టోటల్గా టిల్ట్ చేసుకుని ఇక్కడ ఏమైనా వర్క్ చేసుకోవాలన్నా సరే దానికైతే వీల్ అవుతుంది. అండ్ రిక్లైన్ ఆప్షన్ కూడా జస్ట్ ఇక్కడ వరకునే, ఇది దాటి ఇంకా వెనక్కి గట్టిగా మీరు తోసినా కూడా ఏం వెళ్ళదనమాట. రిక్లైన్ ఆప్షన్ అనేది జస్ట్ ఇక్కడ వరకు మాత్రమే ఉంటుంది. అండ్ దీంట్లో ఇక్కడ సెపరేట్గా గ్లో బాక్స్ అయితే ఏం లేదు, ఇక్కడ ఒక స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. గ్లో బాక్స్ అనేది ఇక్కడికి మూవ్ చేశారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది లాకబుల్ గ్లో బాక్స్ అనమాట, ఈ మధ్యలో అయితే ఉంది. అండ్ దెన్ ఇక్కడ ఒక యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు, USB A టైప్ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు. ఇక్కడ కూడా కొంత స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. టోటల్ ఫ్లాట్ టైప్లో అయితే ఉంది. మనం ఎప్పుడైనా రెస్ట్ తీసుకోవాలన్నా సరే డ్రైవర్ అనేది డైరెక్ట్గా ఇలా టోటల్ పడుకోవడానికి అయితే వీల్ అయ్యేలాగా టోటల్ ఒకే సర్ఫేస్ ఉంది. చూస్తున్నారు కదా, టోటల్ ఒకేలాగా ఫ్లాట్గా ఉంది ఇదైతే. అండ్ ఈ సైడ్ చూసుకుంటే మనకి కింద ఫుట్ స్టెప్ అయితే ఏమి ఇవ్వలేదు. ఫుట్ స్టెప్ ఇచ్చుంటే బాగుండేదేమో. పైన మనకి గ్రాబ్ హ్యాండిల్ అయితే ఇచ్చారు, కింద ఫుట్ స్టెప్ ఇచ్చుంటే ఇంకొంచెం ఎక్కడానికి అది ఈజీగా ఉంటుంది. అండ్ ఇక్కడ ORVMs అయితే చూస్తున్నారు కదా, ORVMs మనకి విడ్త్ అయితే ఎక్కువ ఉంది, బ్యాక్ వ్యూ అనేది కూడా చాలా బాగా కనబడుతుంది. బట్ ఆటో అడ్జస్ట్మెంట్లు అవన్నీ ఏమి ఉండవు, మనమే ఇలా మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవడమే, ఇంకా వేరే ఆప్షన్ అయితే ఉండదు దీనికి. సో డ్రైవర్ సైడ్ డోర్ చూసుకున్నా సరే మనకి ఈ టైప్లో అయితే ఉంది. ఇక్కడ మనకి 1 లీటర్ బాటిల్ హోల్డర్స్ ఇలాంటివి అయితే ఏమి ఇవ్వలేదు. జస్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా అన్లాక్ హ్యాండిల్ అయితే ఉంది. అండ్ మాన్యువల్గానే మనము విండోస్ అయితే ఆపరేట్ చేసుకోవాలి, దీంట్లో పవర్ విండోస్ అవి అయితే ఏమి ఇవ్వలేదు. అండ్ ఇది ఓన్లీ మనకి ఏంటంటే మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది, దీంట్లో ఆటోమేటిక్ అది రావు కాబట్టి కింద చూస్తున్నారు కదా మనకి క్లచ్, బ్రేక్, యాక్సిలేటర్ అదైతే కామన్. అండ్ ఈ సీట్ అనేది మనకి ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. సో ఈ టైప్లో ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా మనకి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఇచ్చారు. పైన మనకి లెదర్ టైప్లో మనకి స్టిచ్చింగ్ అయితే దీంతో పాటు ఇవ్వడం జరిగింది. అండ్ ఇది కూడా రిక్లైన్ అనేది ఫ్రంట్కి చూస్తున్నారు కదా, ఫ్రంట్కి రిక్లైన్ ఉంటుంది తప్ప బ్యాక్కి ఇదే పొజిషన్ అంతే. ఇది దాటి మనకి ఇంకా ఫ్రంట్ బ్యాక్కి ఒకవేళ మనం తోసినా ఏం చేసినా కూడా ఇదైతే ఉండదు. అండ్ ఫ్రంట్ ఇద్దరు ప్యాసింజర్లకి మనకి ఇలాగ రిట్రాక్టబుల్ సీట్ బెల్ట్స్ కూడా ఇచ్చారనమాట. అండ్ ఇది ఫ్రంట్కి మూవ్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే చూస్తున్నారు కదా, దీంతో పాటు టోటల్ టూల్ కిట్ అయితే ప్రొవైడ్ చేశారు. జాకీ కానీ టూల్ కిట్ అదంతా కూడా ఇక్కడైతే ప్లేస్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంకా దీంట్లో స్టీరింగ్ చూసుకుంటే ఏంటంటే దీంట్లో మాన్యువల్ స్టీరింగ్ అయితే వస్తుంది. అండ్ కొంచెం ఫ్లాట్ బాటమ్ టైప్ అయితే ఇచ్చారు. సీటింగ్ అయితే చాలా బాగుంది, మనకి ఫ్రంట్ వ్యూ కూడా చాలా బాగా కనబడుతుంది. సో ఇక్కడ నేను డ్రైవింగ్ పొజిషన్ నుంచి వస్తున్నారు కదా, మనకి ఫ్రంట్ వ్యూ అయితే ఈ టైప్లో కనబడుతుంది. వెహికల్ కూడా మరి భారీ వెహికల్ కాదనుకోండి, ఫ్రంట్ వ్యూ అయితే మనకి ఈజీగానే తెలిసిపోతుంది. అండ్ ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఒకసారి కీ అయితే ఆన్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, ఇది ఎకో మోడ్ అలాగే పవర్ మోడ్ అనమాట. సో మనకి మైలేజ్ ఎక్కువ రావాలి అనుకుంటే ఎకో మోడ్లో పెట్టుకుని ట్రావెల్ చేయండి, లేదంటే నార్మల్ మోడ్లో పవర్ ఎక్కువ అవసరం అయినప్పుడు మనకి పవర్ మోడ్లో పెట్టుకుని అయితే ట్రావెల్ చేయండి. సో ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో చూసుకుంటే టోటల్ డిజిటల్ యూనిట్ అయితే ఇచ్చారు, స్పీడోమీటర్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి టెంపరేచర్ ఉంది, ఇటు సైడ్ అయితే మనకి ఫ్యూయల్ లెవెల్ అయితే చూపిస్తుంది. అండ్ టోటల్ ఓడో చూపిస్తుంది, టైం చూపిస్తుంది. అండ్ ఇంకా ట్రిప్ A, ట్రిప్ B. అండ్ యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ దీంట్లో అయితే చూస్తున్నారు కదా 14.7 km/లీటర్ అయితే ఉంది. అండ్ ఇన్స్టెంట్ ఫ్యూయల్ ఎకానమీ అయితే మనకి ఇంకా దీంట్లో లేదు. ఇన్స్టెంట్ ఫ్యూయల్ ఎకానమీ అంటే మనం నడిపే దాన్ని బట్టి అప్పటికప్పుడు అసలు ఎంత మైలేజ్ వస్తుంది, ఏ టైప్లో మనం డ్రైవ్ చేస్తున్నాం అనేది తెలియడానికి ఇన్స్టెంట్ ఫ్యూయల్ ఎకానమీ అయితే యూజ్ అవుతుంది. సో ఇది టోటల్గా దీంట్లో ఉన్నవైతే. మనకి హెడ్లైట్ లెవెలర్ అయితే ఉంది. సో హెడ్లైట్ మనకి దగ్గరగా పడాలా దూరంగా పడాలా అనేది ఇక్కడ నుంచి మనం అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ స్టీరింగ్ రిలేటెడ్ మనకి ఎటువంటి అడ్జస్ట్మెంట్ అయితే లేదు, అంటే టిల్ట్ చేసుకోవడానికి అలాంటివి అడ్జస్ట్మెంట్స్ అయితే ఇక్కడెక్కడా లేదు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేటప్పటికి మనకి 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అయితే వస్తుంది అనమాట. 5 స్పీడ్ ఫ్రంట్ గేర్స్ యాజ్ వెల్ as రివర్స్ గేర్ ఆప్షన్ అయితే ఉంది. ఇది కూడా చాలా స్మూత్ ఉంది, ఇది మనకి కార్స్లో ఎంత స్మూత్ ఉంటుందో అంత స్మూత్లో ఉంది ఇది కూడా. అండ్ హ్యాండ్ బ్రేక్ ప్లేస్మెంట్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ అయితే ఇచ్చారు, లైట్ అయితే ఇచ్చారు. సో హాలోజన్ టైప్ లైట్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఆటో డిమ్ ఆప్షన్ కానీ మాన్యువల్ డిమ్ ఆప్షన్ అది ఏం లేదు, జస్ట్ IRVM అయితే ఒకటి ఇచ్చారు అంతే. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి సన్ వైజర్ అయితే డ్రైవర్ సైడ్ అయితే ఇచ్చారు, బట్ ఈ లెఫ్ట్ సైడ్ అయితే మనకి సన్ వైజర్ అలాంటిది ఏమి ఇవ్వలేదు. అండ్ దీంట్లో ఇంజిన్ చూసుకుంటే కనుక 694cc ఇంజిన్ అయితే వస్తుంది. అది వచ్చేటప్పటికి మనకి 30 PS పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది, అలాగే 55 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 694cc 2 సిలిండర్ ఇంజిన్. ఇది MPFA అంటే మల్టీ పాయింట్ ఫ్యూయల్ ఇంజక్షన్తో పాటు ఇదైతే వస్తుంది అనమాట, ఓన్లీ పెట్రోల్లోనే వస్తుంది ఇది. అండ్ దీంట్లో టోటల్ ఇంజన్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఈ కిందనైతే ఉంటుంది, బట్ హీట్ అనేది మనకి పైకి రాకుండానే మనకి సీట్ కవర్స్ కానీ ఎవ్రీథింగ్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. ఇది టోటల్ టిల్ట్ చేసుకుని ఈ ఫ్రంట్ బాడీ ఇవన్నీ అంటే టోటల్ బయట నుంచి కాదు, ఈ సీట్స్ మొత్తం ఇవన్నీ టిల్ట్ చేసుకుని మనకి ఇక్కడ ఏదైనా రిపేర్ చేసుకోవాలన్నా సరే చేసుకోవాలి.
సో కమర్షియల్ పర్పస్లో ఎవరైతే కొంచెం లాంగ్ జర్నీస్ చేద్దాం అనుకుంటారో అలాగే సంపాదిద్దాం అనుకున్న వాళ్ళకి ఇది సేఫ్, యాజ్ వెల్ యాజ్ పాసింజర్స్ కూడా కంఫర్ట్ ఉంటుంది, ఇది కొంచెం సేఫ్టీ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా మనకి హ్యాండిల్స్ అయితే ఇచ్చారు, ఇక్కడ ఒక హ్యాండిల్ అయితే ఇచ్చారు, బట్ ఛార్జింగ్ పోర్ట్స్ అలాంటివి అయితే ఏం ఇవ్వలేదు. అవి కూడా అట్లీస్ట్ ఇచ్చి ఉంటే బాగుండేదేమో, ఎందుకంటే వాటికి మరీ ఓవర్ ప్రైస్ అయితే ఏమవ్వదు కదా. సో ఏమైనా USB A టైప్ ఛార్జింగ్ పోర్ట్స్ కానీ అవైనా ఇస్తే బాగుండేదేమో. ఇక్కడ ఎయిర్ రావడానికైతే ఓకే బాగానే ఉంది, దీంట్లో AC అలాంటి ఆప్షన్స్ అయితే ఏం లేవు. ఈ హెల్ప్ అనే టైప్లో అక్కడొక స్విచ్ అయితే ఉంది, యాజ్ వెల్ యాజ్ ఈ రేర్లో కూడా మనకి ఇక్కడ ఒక స్విచ్ అయితే ఉంది. సో ఈ హెల్ప్ అనేది దేనికంటే ఇది GPRS కనెక్షన్ అనమాట. ఇది మనం యాక్టివేట్ చేసుకుంటే కస్టమర్కి ఒకటి, పోలీస్ స్టేషన్కి ఒకటి అలాగా మనం లింక్ చేసుకోవచ్చు. ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ప్యానిక్ అవ్వకుండా ఉండడానికి ఇది జస్ట్ మనం ఇలా ప్రెస్ చేస్తే చాలు, మనకి ఎమర్జెన్సీ ఉంది అనేది టోటల్గా మన లొకేషన్తో పాటు వాళ్ళకైతే షేర్ అవుతుంది. ఇది ఒక మంచి సేఫ్టీ ఫీచర్. ఇది చూసారా, హ్యాండ్ రెస్ట్ కూడా ఉంది, అంటే ఓన్లీ ఇట్ సైడ్ కూర్చున్న ప్యాసింజర్కి మాత్రం ఈ ఫెసిలిటీ అయితే ఉంటుంది, మిగతా అందరు ప్యాసింజర్స్కి కాదు. దీంట్లో కలర్స్ గురించి మాట్లాడుకుంటే ఓన్లీ 2 కలర్స్ అయితే ఉంటాయి. సో ఇదంతా టోటల్ వైట్. అదే సేమ్ మీరు ఓన్లీ స్కూల్ పర్పస్లో అలాగే ఏమైనా తీసుకోవాలంటే దీంట్లోనే ఎల్లో కలర్ కూడా ఉంటుంది. సో ఇది గైస్ ఓవరాల్గా టాటా మ్యాజిక్ ఎక్స్ప్రెస్ గురించి డీటెయిల్ వాక్ అరౌండ్ వీడియో అయితే. అండ్ అట్ లాస్ట్ దీని ప్రైస్ అనమాట. దీని ప్రైస్ వచ్చేటప్పటికి క్వార్టర్ ట్యాక్స్ తోటి అయితే 7,30,000, అలాగే ఫుల్ లైఫ్ ట్యాక్స్ అయితే 7,90,000. సో క్వార్టర్ ట్యాక్స్ అనేది మనకి ఎల్లో బోర్డు ఉన్నప్పుడు అయితే వస్తుంది, అండ్ లైఫ్ ట్యాక్స్ అనేది వైట్ బోర్డు. మీరు ఒకవేళ ఎల్లో బోర్డుతో తీసుకోవాలనుకుంటే క్వార్టర్ ట్యాక్స్ ద్వారా తీసుకోవచ్చు. అలాగైతే మనకి 7,30,000 అయితే అవుతుంది. సో ఇది గైస్ ఓవరాల్గా ఈ వీడియో అయితే. అండ్ ఈ వీడియో ఎక్కడితే ఎండ్ చేస్తున్నాను. అండ్ ఒకవేళ మీరు డైరెక్ట్గా టెస్ట్ డ్రైవ్ చేసుకోవాలన్నా, లేదంటే EMI ఫెసిలిటీ గురించి మాట్లాడుకోవాలన్నా, లైవ్లో వచ్చి అసలు కంఫర్ట్ అది ఎలా ఉంటుంది, మీ పర్పస్కి ఇది యూజ్ అవుతుందా లేదా తెలుసుకోవాలన్నా సరే ఈ షోరూమ్ని అయితే కాంటాక్ట్ చేయండి. విష్ణు క్యారియర్స్ టాటా మోటార్స్ కమర్షియల్ షోరూమ్ ఇది. సో ఈ షోరూమ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రైట్ సేఫ్, టేక్